కాబట్టి జగత్కారణం అన్న. వందే శంభుం ఉమాపతిం స్వర్గరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. అందువల్ల ఇటువంటి ఈ జీవులన్నింటికీ కూడా ఆయన పతి అంటే ఇక్కడ భర్త అని కాదు, ఇక్కడ వీటన్నింటినీ పోషకుడు, సృష్టించేవాడు, పోషించేవాడు అర్థం. కాబట్టి పశూనాం పతిం అనేటువంటి మాట చాలా విస్తారమైనది. వందే సూర్య శశాంక వహ్ని నయనం. ఈయనకి 3 కళ్ళు ఉంటాయి. 3 కళ్ళు ఏమిటిది? ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఒకటి అగ్ని. వహ్ని అంటే అగ్ని, శశాంకము అంటే చంద్రుడు. అంటే సూర్య శశాంక వహ్ని నయనం అంటే దివారాత్రులు సృష్టిస్తుంది, కాలాన్ని సూచిస్తోంది. అంటే ఈయన కాలపురుషుడు, కాలాతీతుడు, కాలపురుషుడు, మహాకాలుడు. మన ఉజ్జయిన్య మహాకాళం ద్వాజ్యోతిర్లింగాల్లో వస్తూ ఉంటుంది మహాకాలుడు. ఆయన కాలమంతా ఆయన నియంత్రణలో ఉంటుంది. ఆయనే కాలపురుషుడు. సూర్యనేత్రము, చంద్రనేత్రము అంటే ఆయన కోపిస్తాడు, అమృతాన్ని కురిపిస్తాడు. సూర్యుడి యొక్క పని ఏమిటి? సమస్త జీవానికి కూడా జీవాన్ని ప్రసాదించడం సూర్యుడి యొక్క పని. చంద్రుడు ఏం చేస్తాడు? అమృతతత్వం చంద్రుడిది. ఓషధులకు అధిపతి చంద్రుడు, ఓషధీపతి. కాబట్టి సూర్యనేత్రం ఏం చెప్తోంది అంటే మనకి ఈ సమస్తమైనటువంటి ప్రకృతిని, విశ్వానికి కూడా జీవులకి జీవాన్ని ప్రసాదించేటువంటి వాడు సూర్యుడైతే, ఈ సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉండేటి ప్రకృతికి జీవాళికి కూడా అమృతతత్వమైనటువంటి ఓషధులను కురిపించేటువంటి వాడు చంద్రుడు. ఈ రెండు కూడా 2 కళ్ళుగా కలిగినటువంటి పరమశివుడు. ఇక అగ్ని అనేటువంటిది రాగద్వేషరహితాన్ని సూచించేటువంటి సూచిక, ప్రళయకాలాన్ని సూచించేటువంటి సూచిక. ఆ 3వ కన్ను తెరిస్తే సర్వము నాశనం, ఇంకేం మిగలదు. అది అగ్నినేత్రం. అది కానీ అగ్ని కన్నా గొప్ప లక్షణం ఏమిటంటే రాగద్వేషరహితము. అగ్నికి ఏ విధమైనటువంటి ఇది నాది ఇది కాదు మమకారాలే ఉండవు. అన్నింటినీ దహించేస్తాడు, సర్వభక్షకుడు, సర్వదహకుడు. ఒక శవాన్ని కాల్చేస్తాడు. అదేవిధంగా అగ్ని ఇక్కడ హోమాల్లో మనం హవనం చేస్తే దేవతలకు అందిస్తాడు. అక్కడ శవాన్ని కాల్చేందుకు బాధపడ్డు, ఇక్కడ హోమాన్ని దేవతలకు అందించినందుకు హవ్యవాహన హవనములు అందిస్తున్నందుకు ఈయన పెద్ద సంతోషపడిపోడు. అది నా విచుక్త ధర్మం అంటాడు. అయ్యయ్యో ఇంత అందమైనటువంటి ఈ శవాన్ని, ఈ మూర్తి ఎలా కాల్చేస్తాను, ఈ శరీరాన్ని ఆయన బాధపడ్డ అవసరం లేదు. ఏం పెట్టినా దహనం చేయడం ఆయన యొక్క విధి. ఆ విధి నిర్వహిస్తాడు. అని రాగద్వేషరహితుడు. అదేవిధంగా పరమశివుడు కూడా రాగద్వేషరహితుడు. అందువల్ల ఆయన సమస్తమైనటువంటి జీవాళికి కూడా, జీవాలంటే ప్రకృతి, కేవలం జీవులంటే జీవమున్న ప్రతిదీ. అంటే ప్రకృతి జీవం ఉంది కదా, చెట్లు, చేమలు, లతలు, ఇంకా కొండలు, గుట్టలు, వాటిలో కూడా జీవం ఉంటుంది. ఖనిజముల్లో జీవం ఉంటుంది, క్రిమికీటకాల్లో జీవం ఉంటుంది. జీవం లేనిదంటే ఏదీ లేదు. అంటే ఆ చలనం అనేటువంటి స్థాయి ఆ జీవి యొక్క నిద్రాణమైనటువంటి శక్తిని బట్టి ఉంటుంది. మరీ నిద్రాణమే ఉంటాయి జడములు, వాడికి చలనం ఉండదు. నిద్రాణ శక్తి తగ్గు ఉంటుంది, చలన శక్తి ఎక్కువ ఉంటుంది. అవన్నీ నడుస్తాయి, తిరుగుతూ ఉంటాయి, లేదా చెట్టు కొమ్మలు ఊగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. వాటిలో జీవం నిద్రాణం అవుతుంది. కాబట్టి ఈ విధంగా వీటన్నింటికి కూడా ఆ జీవశక్తిని అందించేటువంటి సూర్యుడిగాను, అంటే జీవశక్తి ప్రదాతగాను, వీటికి కావలసినటువంటి సమస్త ఔషధులను ఇచ్చేటువంటి అమృతతత్వం కలిగిన వాడుగాను, ఏ విధమైనటువంటి రాగద్వేషములు లేనివాడుగాను చెప్పడం కోసం 3 కన్నులు కలిగి ఉంటాడు. సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం అన్నాడు. ముకుందుడు అంటే మహావిష్ణువు, నారాయణుడు. ముకుం దదాతి ఇది ముకుంద. ముకుం అంటే మోక్షము. ముకుం దదాతి, మోక్షమును ప్రసాదించేటువంటి వాడు ముకుందుడు, మోక్షప్రదాత. నారాయణుడే మోక్షం ఇవ్వాలి. మోక్షం ఇచ్చేటువంటిది హరియే. ఆయనకి ఉంది అధికారికి, ఎవరికి లేదు. హరి అంటే ఎవరు? మళ్ళీ ఎవరు?
పూర్ణ పరబ్రహ్మతత్వంలో మనం చెప్పుకుంటే హరి, ఆయనే సదాశివుడు, ఆయనే మహాకామేశ్వరుడు, ఆయనే దత్తాత్రేయుడు. కాబట్టి ఆ ముకుందుడికి ప్రియమైనటువంటి వాడు. ఎట్లా ప్రియమయ్యాడు ఈయన? శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే, శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. వీళ్ళిద్దరిది అభేద రూపం. శివరూపంలో విష్ణుడు ఉంటాడు, విష్ణు రూపంలో శివుడు ఉంటాడు. శివుని హృదయంలో విష్ణు ఉంటాడు నిరంతరం, విష్ణు హృదయం నిరంతరం శివుడు ఉంటాడు. వీళ్ళిద్దరు అభేద రూపము. పరమశివుడు నిరంతరం ధ్యానంలో ఉంటాడు. ఆయన ధ్యానించినప్పుడు ఎవరిని ధ్యానిస్తాడంటే రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఆయన. రమయతి ఇది రామ. సమస్త జీవుల మనోరథములను మనస్సులను కూడా రమింపచేసేటువంటి, అంటే బ్రహ్మమునందు రమింపచేసేటువంటి వాడు రాముడు, ఆ రామనామం. కాబట్టి నిరంతరమైన రామనామస్మరణలో ఉంటాడు. ఏమన్నా మరి రాముడు 28వ మహాయుగంలో పుట్టాడు కదా, మొన్న మధ్య ఒక 1 సంవత్సరాల క్రితం దశావతారాల్లోనూ. మరి పరమశివుడు ఎప్పుడు అనాది కదా, సనాతనుడు కదా, ఆయన రామనామం ఏంటండి అని. రాముడు మొన్న పుట్టాడు కానీ రామనామం ఇప్పటిది కాదు. వేదమంత్రంలో ఋగ్వేద మండలంలోనే రాముడి గురించి ప్రసక్తి ఉంది. వేదములు ఎప్పుడు అపౌరుషేయములు ఎప్పుడు అనాదిగా ఎన్నో కల్పాల క్రితం, సృష్టి లేనప్పుడే, సృష్టి ప్రారంభం కానప్పుడే వేదములు ఉన్నాయి. వేదములను అనుసరించే సృష్టి జరిగింది. అందులోనే రామ ప్రసక్తి ఉంది. ఋగ్వేద మండలంలో 10,000 మంత్రాలు ఉన్నాయి, అందులో రామ ప్రసక్తి ఉంది. రాముడికి సంబంధించి ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. కాబట్టి పరమశివుడు నిరంతరము రామనామ ధ్యానంలో ఉంటాడు. మహావిష్ణువు ధ్యాన స్థితిలో పరమశివుడిని ధ్యానిస్తూ ఉంటాడు. ఈ సంగతి మనకి ఎక్కడంటే మన దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. దేవీ భాగవతంలో లక్ష్మీదేవి చెప్తుంది ఈ మాట. ఈమె లక్ష్మీదేవి ఒకానొక సందర్భంలో మహావిష్ణువు శపిస్తాడు, నువ్వు గుర్రం అయిపోని శపిస్తాడు. ఆ బడబ గుర్రం బడబగా మారి ఆవిడ అక్కడ ఆ హిమాలయ పర్వత సానువులు ఉండే అరణ్యాల్లో ఆవిడ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు శాప విమోచన అవుతుందంటే నీకు కుమారుడు పుట్టిన తర్వాత శాప విమోచన అవుతుంది అని చెప్పి శాప విమోచన చెప్తాడు మేడం మహావిష్ణువు. ఇది ఎక్కడ బాధ అయ్యా బాబు, నువ్వెక్కడో వైకుంఠంలో ఉంటే నేను గుర్రాన్నే నేనుంటే కొడుకు ఎలా పుడతాడు, నాకు పుత్రసంతానం ఎలా కలుగుతుందని వీడు బాధపడుతుంది. ఎప్పుడు విముక్తి జరుగుతుంది అని. ఇదంతా మా దేవి భాగవతంలో ఉంటుంది కథ. అప్పుడు వీడేం చెప్తుందంటే రాయభారాన్ని కోసం పరమశివుడిని అడుగుతుంది. పరమశివుడి దగ్గరికి వెళ్ళి పరమశివుడిని పిలిపిస్తే ధ్యానిస్తే పార్వతి ఇద్దరు వస్తారు. వచ్చినప్పుడు చెప్తుంది మేడం, అన్న నీవు మీ బావగారికి చెప్పు మహావిష్ణువుకి, ఆయన నన్ను శపించాడు, పుత్ర సంతానం అయితేనే కానీ నాకు విముక్తి లేదు, ఆయన అక్కడ వైకుంఠంలో కూర్చుంటాడు, ఎట్లా సాధ్యం అవుతుంది, ఆయన తేజస్సు లేకుండా ఏ విధంగా నేను సంతానానికి కంటాను అని చెప్తే, నన్నే ఎందుకు పిలిచావమ్మా అని అడుగుతాడు పరమశివుడు. ఏం లేదు, ఒకనొకప్పుడు మహావిష్ణువు ధ్యానంలో ఉండగా నేను అడిగాను, నిన్నే అనేక మంది ఋషులు మునులు దేవతలందరూ నిన్ను ధ్యానిస్తూ ఉంటారు కదయ్యా, నువ్వేమని ధ్యానిస్తున్నావు అని నేను అడిగాను. నేను ఎప్పుడు సదాశివుని ధ్యానిస్తూ ఉంటాను, మా ఇద్దరు అభేద రూపము, మాలో ఎవరిని దూషించినా రెండో వాళ్ళం బాధపడతాము అని చెప్తే ఆ మాట మీద పాడుతుంటుంది. అలాగా నేను కూడా ఇదే పరిస్థితి. పరమశివుడు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, స్వామి మిమ్మల్ని అందరూ కూడా దేవతలతో పెద్దవాడు నువ్వు కదా, స్వర్గరువు కదా, నువ్వు ఇంకెవరిని ధ్యానిస్తున్నావయ్యా అని అడిగినప్పుడు, నేను విష్ణు స్వరూపం అంటే రామనామాన్ని ధ్యానిస్తున్నా అని చెప్తాడు. ఓహో ఇదా అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. తర్వాత ఆయన మహావిష్ణువు అశ్వరూపంలో రావడము, అమ్మవారితో ఆ తేజస్సుని పతనం చేసిన తర్వాత ఒక మహానుభావుడు జన్మిస్తాడు. హేహయ వంశం అనేటువంటిది తద్వారా ప్రారంభమైనట్టుగా మనకి దేవి భాగవతంలో కనబడుతుంది. అంటే ఈ ముకుందుడు అంటే, ఈ నారాయణుడు అంటే అమితమైన ప్రేమ పరమశివుడికి. శివుడికి కూడా నారాయణుడికి కూడా శివుడి అమితమైన ప్రేమ. వీళ్ళిద్దరూ ఒకటే, అభేద రూపం ఇద్దరిది కూడా. ఎందుకంటే నారాయణి యొక్క స్త్రీ రూపమే నారాయణి, అంటే అమ్మవారు పార్వతి. సాధారణంగా మనం బ్రాహ్మణి బ్రహ్మగారు, బ్రాహ్మణి అంటే సరస్వతి. అలాగే శివుడు శివాని, భవుడు భవాని. కానీ నారాయణుడిని లక్ష్మీనారాయణ అనం.
నారాయణుడు మహావిష్ణువు అయితే నారాయణి అమ్మవారు. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే నమస్తే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారిని పిలుస్తున్నాం. పార్వతీమాతని అమ్మవారిని. నారాయణి అంటే అమ్మవారు. స్త్రీ రూపంలో ఉంటున్నటువంటి అమ్మవారే పురుష రూపంలో నారాయణుడు అయ్యాడు. కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళుగా మనం భావించుకుంటూ ఉంటాం. అందువల్ల వీళ్ళిద్దరూ భావభామనులు అవుతారు, పరమశివుడు మహావిష్ణువును. అందువల్ల వీళ్ళిద్దరికి అపారమైన అమ్మవారి మీద ఎంత ప్రేమ ఉందో అంతకంటే రెట్టింపు ప్రేమ మహావిష్ణువు మీద ఉంటుంది ఈ మన సదాశివుడికి. అందువల్ల ముకుందుడు అంటే అత్యంత ప్రియమైనడు ఎవరైనా ఉన్నారా అంటే పరమశివుడికి మహావిష్ణువే. అందుకే ప్రతి సంధ్యా సమయంలోనూ కూడా సాయం సంధ్యలో పరమశివుడు ఆనందతాండవం చేస్తూ ఉంటాడు అమ్మవారితో కలిసి. సమస్త ప్రమదగణాలు ఉంటాయి, అందరి దేవతలు అక్కడ చేరతారు ప్రతి దినం కూడా సాయం సంధ్యా సమయంలో. అప్పుడు మహావిష్ణువు ఆ ఆనంద తాండవానికి మృదంగం వాయిస్తాడు, మృదంగకారుడుగా మృదంగం వాయిస్తాడు. అంతటి అనుబంధం వాళ్ళిద్దరిది కూడా. అందుకే ప్రదోష శనివారం ప్రదోష సమయంలో గనక శివార్చన చేసినట్లయితే అఖండమైన ఫలితాలు వస్తాయని చెప్తారు మనకి. స్కాందపురాణం చెప్తుంది అన్నమాట. ప్రతి శనివారము కూడా ప్రదోష సమయంలో సంధ్యా సమయంలో సాయంకాలం రాత్రి అవుతున్నటువంటి సంధ్యా సమయంలో పరమశివుడు ఆనంద తాండవం చేస్తున్నప్పుడు శివార్చన రుద్రాభిషేకంతో శివార్చన చేసుకున్నట్లయితే పరమశివుడు సంతోషించి అక్కడ సమస్త దేవీ దేవతా గణాలకి చెప్తాడట, వాడికి ఏమన్నా చెడు దుష్ఫలితాలు కానీ చెడు కానీ లలాటలో ఉన్నట్లయితే తీసిపారేయండి, వాడి సమస్తమైనటువంటి శుభాలు కలిగించండి అని చెప్తాడు. ఆయన మంగళకారకుడు కాబట్టి, ఆయన శివుడు కాబట్టి. అంతటి అనుబంధం ఉంది మహావిష్ణువుకి పరమశివుడికి. అందుకే వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం అన్నాడు. భక్తజనాశ్రయించ వరదం. భక్తజనులు తనను ఆశ్రయించినటువంటి భక్తజనులందరికీ కూడా వరాలు కుప్పించేస్తాడు. వరాలు ఇవ్వడంలో పరమశివుణ్ణి మించిన వాడు లేడు. ఈ వరం వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, దీనివల్ల వీడు ఏమైనా లోకకంటకుడా తయారవుతాడా, దీనికి ఏమైనా ఉపయోగం ఉంటుందా, దీనివల్ల లోకాలు ఏమైనా బాగుపడతాయా, ఇవేమీ ఆలోచించడు. అడిగిందే పాపం వరాలు ఇచ్చేస్తాడు. ఆ తపస్సుకి, ఆ ఆర్తికి, ఆ శక్తి, తపోశక్తి, వీటన్నింటికి కూడా ఆ భక్తికి మెచ్చుకుని నిలువు నీరైపోయి భక్తి ఆనందంతో పరవశించిపోయి ఏమడిగినా ఇచ్చేస్తాడు. గజాసురుడు అడిగాడు, తపస్సు చేశాడు. రాక్షసులే ముఖ్యంగా అనేక మంది రాక్షసులు పరమశివుడు అద్భుతమైన వరాలు పొంది లోకకంటకులుగా తయారయ్యారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళందరినీ సంహరించడం కోసం నారాయణుడు అవతారాలు ఎత్తి రాక్షాంతకుడు అయ్యాడు. గజాననుడు గజాసురుడు ఆయన వరం అడిగాడు. ఏం కావాలని ఏమడిగాడు? నువ్వు ఎప్పుడూ నాలో ఉండాలని. ఓ సింతేనా అన్నాడు. అప్పుడే పార్వతి వివాహం అయింది. ఆమె నవ్వోడు. ఆవిడ కైలాసంలో వదిలేసి హాయిగా వెళ్ళి ఈ గజాసురుడు యొక్క పొట్టలో కూర్చున్నాడు, ఉదరంలో కూర్చున్నాడు. వెళ్ళి హాయిగా మఠం వేసి కూర్చున్నాడు. అక్కడ ధ్యానంలో ఉన్నాడు. తనలో శివుడే ఉన్నాడు, ఇంక తనకు అడ్డే ఉంది. ఏ దేవతలు జయించగలుగుతారు? ఆఖరికి అమ్మవారు మొరపెట్టుకుంటే మహావిష్ణువు బ్రహ్మగారు నందీశ్వరుని పురికొల్పి వచ్చి అక్కడ గంగిరెద్దులాట ఆడి వాడిని ప్రసన్నం చేసుకొని వరం అడిగారు. ఏమంటే, నీలో ఉన్న శివుణ్ణి తీసుకుపోవడానికి వచ్చాడు నందీశ్వరుడు. అంటే నాకు మరణం ఆశైంది ఇంకా కాబట్టి, సరే అయితే ఓ పంచి నాకు వరం ఇవ్వండి, నా చర్మం ఆయన వాడుకోవాలి, తద్వారా నేను శాశ్వతంగా ఉండాలని కోరుకున్నాడు. అప్పుడు నందీశ్వరుడు ఆ పొట్ట సీల్ చేస్తే అందులో బయటకు వచ్చాడు. అందుకే ఏనుగు చర్మాన్ని కింద వేసి కూర్చుంటాడు ఆయన నిరంతరం కూడా. అది ఆయన ఇచ్చే వరాలు ఇచ్చేటువంటి పద్ధతి. ఇచ్చేస్తాడు. బాణాసురుడు ఏం చేశాడు? వరం కోరాడు, తపస్సు చేసి అమోఘమైన తపస్సు చేశాడు. ఏం కోరాడు ఆయన? నాకు ఈ అస్తమాను యుద్ధాలు చేయలేకపోతున్నాయి, శత్రుదాడి రాకుండా ఉండాలంటే నువ్వు నా కోటకి కాపలా ఉండాలన్నాడు. ఓ సింతేనా అన్నాడు. వెళ్ళిపోయాడు. హాయిగా ఆ కోట కొమ్మం దగ్గర ఒక చక్క రాత్రింబ కట్టించుకొని హాయిగా మఠ వేసి సోలం పట్టు కూర్చున్నాడు. సాక్షాత్తు పరమశివుడే కాపలా ఉంటే ఇంకెవడొస్తాడు? ఆ నిశ్చింతగా రాజ్యం చేసుకున్నాడు బాణాసురుడు. ఎంతవరకు వెళ్ళిందంటే శ్రీకృష్ణుడి యొక్క మనుమడైనటువంటి అనిరుద్ధుణ్ణి
ఆవిడ ఉషాసుందరైన బాణాసుడి కుమార్తె. వీడిని అపహరించి పట్టుకుపోతే పాపం రుక్మిణిమాత అలాగే ప్రభావతి ఇద్దరు తలకిందులు అయిపోతారు, బాధపడతారు. అంటే శ్రీకృష్ణుడి కోడలి పేరు ప్రభావతి, ప్రభావతి ప్రద్యుమ్నం కొడుకు, అంటే మనవడు, రుక్మిణికి మనవడు, ప్రద్యుమ్నుడి కొడుకు. ఆఖరి ఎక్కడున్నాడో పట్టుకొని పలానా చోట ఉన్నాడని చెప్పి యుద్ధానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వెళ్తే బాణాసురుడు శంకరుని పురమాయిస్తాడు, నువ్వు వెళ్ళి ఆయనతో యుద్ధం చేయంటాడు. ఈ చెప్తాడు, కుదరదయ్యా, మా మీద అస్త్రాలు పనిచేయు, నేను అస్త్రం ఆయన మీద ఆయన అస్త్రం నా మీద పనిచేయదు, మా ఇద్దరికి అభేద రూపం, ఇద్దరు ఒకటే, కానీ నా మీద నేనే అస్త్రాలు వేసుకోలేను, ఇది చేయలేను అంటాడు. చేయాల్సిందే అంటాడు. పాపం వెళ్ళి యుద్ధం చేస్తాడు. అంటే అంతటి బోళాశంకరుడు. భస్మాసురుడు, ఇది మరీ అదే భయంకరమైనటువంటి కోరిక. ఏమంటాడు, నేను ఎవరిని ఎత్తిమీ చేపడినా భస్మం అయిపోవాలన్నాడు. అంటే ఆలోచించాలి కదా, ఇది ఎక్కడ దిక్కుమాల కోరికరా నాయన, ఇది నువ్వు ఎవరిని ఎత్తిపడి భస్మం చేసుకుంటూ పోతే ఏమైనా బూడిదే మిగులుతుంది ప్రపంచం అంతా కూడాను, నీకు వరం నేను ఇవ్వను అని చెప్పాలిగా. కానీ ఈయన చెప్పడం, ఈయనకి అడిగితే ఇచ్చేయడమే తెలుసు, దాని పరిణామాలు ఆలోచించడు. అంతటి భక్తవరదుడు, కరుణా సముద్రుడు, మామూలుగా ఉండదు ఆయనతో వ్యవహారం. వరం ఇవ్వగానే వాడేం చేశాడు, అసలు ఈ వరం పనిచేస్తుందో లేదో నువ్వే చెప్పేసావు, నిజంగా నా చేతిలో శక్తి వచ్చిందా, ఒకసారి నేను ఎత్తి మీదే పెట్టి చూస్తానన్నాడు. అప్పుడు పరిగెట్టాడు. ఎందుకంటే నెత్తి పెడితే శివుడే భస్మం అయిపోతాడు. శివుడు కంటే శివుడిచ్చిన వరం చాలా గొప్పది. ఆ వరం యొక్క శక్తి పరీక్షించాలి, శివుడి మీదే పరీక్షించాలి. అది భస్మాసుడి యొక్క గొప్పతనం, వాడి ఆలోచన అది. రాక్షసుడు కదా వాడు. మళ్ళీ పరిగెడితే శ్రీమన్నారాయణుడు వచ్చి మోహిని రూపంలో వచ్చి మొత్తం మీద వాడి చేయని వాడిని ఎత్తి మీదే పెట్టి వాడు భస్మం చేయించాడు. ప్రతిసారి ఆపదల్లో ఇరుక్కుంటూ ఉంటాడు, వరాలు ఇచ్చి శ్రీ మహావిష్ణువు వచ్చి రక్షిస్తూ ఉంటాడు. ఇది ఈయన భక్తవరదుడు. అలా ఉంటుంది ఆయన భక్తవరదం.